ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల మా పరలోక తండ్రి, మరొకసారి నాయన నీ మాటలు వినగలుగునట్లు మనను ఆయత్తపరిచినందుకు పరిశుద్ధాత్మదేవి యొక్క ప్రేరేపణ బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మంచి భోజనము మా ప్రభువా జోసెఫ్ ఇంటి వారిని కనికరించి మీరు సమకూర్చినందుకు నేను స్తుతిస్తుంటున్నాను. ఆ ఇంటి వారికి తగిన దీవెనలు రేచల్ జాన్ను కనికరించమని అడుగుచుంటున్నాను. తర్వాత మా ప్రభువా చక్కటి కీర్తనలు పాటలు మీ పిల్లలు మా తండ్రి నీ మహిమార్థమై పాడి ఉంటుండగా ఇంకా దీవించి అభివృద్ధి పరచమని బ్రతిమాలుకొంచుంటున్నాం నాయన. మరొకసారి మమ్మల్ని ఆదరించి నువ్వు మాతో నడిపించి ఘనత మహిమలు నీవే పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి. నిర్గమాకాండము 23వ అధ్యాయము 14వ వచనం నుంచి నేనే చదువుతాను. నిర్గమాకాండము 23వ అధ్యాయము 14వ వచనం నుండి. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి కనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలంలో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలంలో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహ పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క పద్ధతులు చాలా ప్రయోజనకరమైనవి మాత్రమే కాక ఆశ్చర్యాన్ని కూడా కలిగించేవి. దేవుడు 3 నియామక కాలాలను ప్రత్యేకపరుచుకొని ఆ దినాలలో వీరు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అక్కడ వీటిని ఆచరించాలని ఆయన చిత్తం. ఈ పులియని రొట్టెల పండుగతో పస్కా పండుగ కూడా కలుస్తుంది కనుక యేసుక్రీస్తు ప్రభు కూడా నేను పస్కాను ఆచరించాలని చెప్పి ఆయన శిలువ కంటే ముందు పస్కా పండుగ రోజున ఆయన శిలువ వేయబడ్డం మనకు తెలుసు. దాని వెంటనే పులియని రొట్టెల పండుగ కూడా జరుగుతుందని పౌలు కూడా కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో పులియని రొట్టెల పండుగ, కొత్త నిబంధనలో పులియని రొట్టెల పండుగ అంటే ఇవి 2 కలిపి అవి వస్తాయి. దేవుడు కనుక చెప్తా ఉన్నాడు మీరు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాలి. అదైన తర్వాత 3 వారాలకు అంటే వీరు గోధుమ కోత అవన్నీ కొంత మట్టుకు జరిగిన తర్వాత పెంతెకొస్తు పండుగకు కూడా వెళ్ళాలి. అది మనం సూచినట్లుగా 4వ పండుగకు వస్తుంది. అది అయిన తర్వాత ఇప్పుడు మనం చదివేది 16వ వచనంలో నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలంలో నుండి నీ వ్యవసాయ ఫలములను
నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరములకు 3 మారులు పురుషులందరూ ప్రభువు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఇదే పర్ణశాలల పండుగ. ఆఖరు పండుగలో కోతలన్నీ అయిపోయినాయి, పని అంతా అయిపోయింది. మీరు సమకూర్చుకున్న ఈ సమయంలో లేక దానికి తగినట్టుగా ఇంకొక మాట కూడా చూద్దాము. ద్వితీయోపదేశ కాండంలో 16వ అధ్యాయము 13-14 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము నేనే చదువుతాను. 13-14 వచనాలు. నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలెను. ఇక్కడ మనము దేవుని చిత్తం ఏదో పరీక్షిద్దాం. ఆయన చేసిన మేళ్ళు ఈ పండుగలో స్తుతి కోరుతూ ఉన్నాడు. ఈ పండుగలో దేవుడు ఆయన చేసిన మేళ్ళేంటో జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు. దేవుడు, నేను మీకు ఇన్ని సమకూర్చి తిని మీరు సంతోషించమంటూ ఉన్నాడు. ఎందుకు? ఒకటి, మీకు కలిగిన దానిని బట్టి సంతోషించండి. రెండవది, దేవుడు సమకూర్చిన దానిని బట్టి సంతోషించండి. దేవుడు తన కార్యాలు చేసినాడు. దేవుడు రక్షణ సమకూర్చినాడు. దేవుడు అనుగ్రహించినాడు. అందుకు మీరు సంతోషించమంటూ ఉన్నాడు. ఇప్పుడు మరలా వస్తాను నేను ద్వితీయోపదేశ కాండంలోకి. మనం 16వ అధ్యాయంలోకి వెళ్తే 16వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. చూడండి. నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరించాం. ధాన్యం అంటే ఈ గోధుమల పంట. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీకు సమకూర్చమంటూ ఉన్నాడు, జమపరచమంటూ ఉన్నాడు. దేవుడు దయచేస్తూ ఉన్నాడు ధాన్యము, గోధుమల పంటను దయచేస్తూ ఉన్నాడు. ద్రాక్షల రసము ఆయన చెప్తూ ఉన్నాడు, అది కూడా నీవు సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగ చేయమంటూ ఉన్నాడు. పర్ణశాలల పండుగకు తేటగా వెళ్ళకంటే ముందు ధాన్యంలో గోధుమలను చూచినప్పుడు అందులో యేసుక్రీస్తు ప్రభు తప్పక కనబడతా ఉన్నాడు. ఎలాగంటే యోహాను సువార్త 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయము, దేవుడు ఇవన్నీ ఆయన మోషేతో చెప్పి వాళ్ళతో చేయించినాడు, కానీ అందులో అర్థం లేకపోలేదు, అంతలో ముందు జరగపోయింది. మరొకటి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మొదటి 4 నియామక కాలాలు లేక పండుగలు ప్రస్తుతము అమలులో ఉన్నాయి. ఏవి? పస్కా, పులిన రొట్టెల పండుగ, క్రొత్త ఫలముల పండుగ, పెంతెకొస్తు పండుగ, అవి అమలులో ఉన్నాయి. ఇశ్రాయేలులు కూడా దాన్ని సూచినారు. మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాటిని తెలియపరిచినాడు. అయితే 5, 6, 7 పండుగలు అవి భవిష్యత్తులో జరగబోయేవి గనుక మనం చూచినాము. బూర ఊదిన వెంటనే ఎలాగూ దేవుని పిల్లలు ఎత్తబడతారో చూచినాము. దేవుని పిల్లలు ఎత్తబడతారు. క్రింద భూమి మీద ఇశ్రాయేలీయులు సమకూర్చబడతారు. దేవుడు ఆ దినమే చెప్తూ ఉన్నాడు, మీరు సమకూర్చబడతారు కనుక బూరల సంగతి చెప్పినాడు వారికి కూడా. ఆ తర్వాత మనము ప్రాయశ్చిత్తార్థ దినం గురించి చూచినాము. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడేది కొంత పోలికగా వస్తుంది. ఎలాగ మీరు ఉంటిరి, ఎలాగ నన్ను జ్ఞాపకం చేసుకుంటారు, ఎలాగ మీరు ప్రవర్తిస్తారు, అవి వస్తాయి. ఇక్కడ ఇశ్రాయేలీలకు కూడా క్రీస్తు ప్రభును చూచి వచ్చే మార్పు, తమ మనస్సులో వచ్చే ఆ మార్పు, అవన్నీ భూమి మీద జరుగుతాయి. ఇంకా మనము దేవుణ్ణి ఎరగని వారి గురించి మాట్లాడలేదు. ఈ నియామక కాలాలలో
దేవుని ఎరిగిన వారు, క్రీస్తు ప్రభుని అంగీకరించిన వారు పరలోకంలో కనపడతా ఉన్నారు. యెరూషలేములో నుండి దేవుని పిల్లలుగా నమ్ముకొని మిగిలిన వారు, శేషించిన వారు ప్రమాణం చేసినట్లుగా యెరూషలేమునకు వస్తూ ఉన్నారు. అదే పౌలు కూడా రోమీలకు రాసిన పత్రికలో ఆయన తేటగా బయలుపరిచినాడు. ఏది? ఈ సమయంలో మీకు కఠిన మనసు దయచేసినారు దేవుడు. ఎందుకు? అన్యులైన వారు దేవుని ఆశీర్వాదం లేక అబ్రహామునకు ఇవ్వబడిన ఆశీర్వాదము పొందునట్లుగా మీకు కఠిన మనస్సు, వారికి ప్రవేశము జరుగుతూ ఉంది. ఆ ప్రవేశం పూర్తి అయిన తర్వాత మీరు కూడా కాలం వస్తుంది మీకు. అదే ఒక అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనం చదివితే అది మన గురించి కాదు, కానీ త్వరగా తీస్తే చదవాలి. ఆ మాట వినండి. అన్నిటికీ తిరుగుబాటు కాలంలో ఇది ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటలు, మన కొరకు కాదు. వారి శత్రువులను ఎలాగో ఆయన హతము చేసి ఎలాగో వారి క్షేమము కొరకు దేవుడు చేయబోతాడో ఇంకా చదువు. పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించినాడు. అంతవరకు ప్రభువు పరలోక నివాసి ఉంటాడని. కానీ మెట్టుకు దేవుని ఏర్పాటులో ఇశ్రాయేలీలను విడిచిపెట్టలేదు. వీరు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడండి. దేవుని మాటలలో ఏది తప్పదు. గనుకనే మన తండ్రులనండి ఎలాగో ఒకసారి రక్షింపబడితే రక్షణ పోదు, అది నిశ్చయం. అందుకే నిత్యమైన రక్షణ అని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చూస్తున్నాం. మన రక్షణ నిత్యమైనది, కానీ బహుమానాలు ఉన్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు. ఒకడు ఫస్ట్ వస్తే అరే శబాష్ అంటారు. ఇంకొకడు చదువుకోక అల్లరిగా ఉంటే శబాష్ అనకపోయినా ఏడుస్తారు. కొందరు అరుస్తారు కూడా. అలాగే మన ప్రభు కూడా ఆయన కోప్పడతాడు. మా ప్రభు కోప్పడు, నేను బుద్ధిహీనంగా ప్రవర్తించిన ఆ మాట మాత్రం వద్దు. ఆయన ఎలాగో మనకు బహుమానాలు ఇస్తాడో ఆ ఎదురు చూపు ఉండాలి. 10 మంది కన్యకలది కూడా అందుకే చెప్పినాడంటే యేసుక్రీస్తు ప్రభువే ఉపమానం చెబుతూ, అందరూ కన్యకలే, కానీ ప్రభు వచ్చు సమయానికి దివిటీలలో నూనె కలిగిన వారు, పరిశుద్ధాత్మను అనుభవం కలిగిన వారు, పరిశుద్ధాత్మను అనుకరించిన వారు, విధేయులైన వారు, మాట విన్నవారు, అది ప్రభు చూచినాడు. వీరు నడిచినారు. దావీదు అలాగే చెప్పినట్లుగా నడిచినాడండి. సౌలు నడవలేదు. 5 మంది ఎత్తబడ్డారు, 5 విడబడ్డారు. కనుక తేటగా మనము దేవుని పిల్లలమనే హెచ్చరికలో భద్రంగా ఉండాలి. సరే, ఎందుకు ఈ మాటలు చెప్పుకుంటూ ఉన్నాము? పరలోకంలో ఉన్నారు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉన్నారు. ఇక్కడ వీరు తిరుగుబాటు కాలంలో లేక ఇంకా అది చెప్పాలి అంటే పునఃస్థితి. ఇశ్రాయేలీలు ఒకప్పుడు అబ్రహాము పిల్లలమని అందరికంటే ఆశీర్వదింపబడినారు, కానీ అతిశయపడినారు. మేము ఇశ్రాయేలీలము, మమ్మల్ని ఎవరు ఎదిరించలేరు. అదే లక్షణం కదండి. వారు దాటి వచ్చినారు, ఎన్నో కష్టాలు పడి యెహోషువ నాయకత్వంలో వచ్చినారు. యెరికో పట్టణం కూడా పడింది. ఇక హాయి పట్టణానికి వెళ్ళాలంటే అరే మీలో 2 పోతే చాలు, మీరు 3 పోతే నిర్లక్ష్యం. దేవుని పిల్లలలో మరొక గుణం వచ్చేది నిర్లక్ష్యం. ఇదంతా శ్రద్ధ ఉండాలి ప్రతిదానికి. వారు నిర్లక్ష్యపడినాడు. ఏమైంది? చిన్న గుంపుకు ఓడిపోయినారండి. ఓడిపోయినారు వాళ్ళు. కారణము దేవుని సహాయం కాక కాదు, వారిలో శక్తి లేక కాదు. ఆ ప్రకారమే మనం కూడా చూసుకునేది ఏమిటంటే, ఎలాగో సిద్ధపడి ఉండాలి. బుద్ధిగల కన్యకల వలె, బుద్ధి లేని కన్యకల వలె కాదు. ఇక్కడ వీరు కూడా
తగిన ప్రవక్తల నోట చెప్పబడతా వస్తూ ఉందండి. జాగ్రత్త. జకరియా చెప్పినాడు, దానియేలు చెప్పినాడు, యెహెజ్కేలు మరి వివరించినాడు రాబోయే సంగతులను. కానీ వారు చెవిని పెట్టిన వారు కాదు. యెషయా ఎంతగా వారికి చెప్పినాడండి. ఇర్మియా చెప్తే ఆయన బందీ గృహంలో వేసినారు. నువ్వు ఎప్పుడు మాకు విరోధంగా చెప్తావు. సిద్కియా కన్నులు తర్వాత ఊడబెరికినారండి. ఇర్మియా చెప్పినప్పుడు నేను ఇర్మియాకు భయపడుదునా లేక ప్రజలకు భయపడుదునా? సిద్కియా రాజు. ఇర్మియా అంటున్నాడు, సిద్కియా నీవు వినకుండా ఉన్నావు, నీ పిల్లలు అందరూ సహా ఆ నెబుకద్నెజర్ చేత చంపబడతారు, నువ్వు చూడన్ని ప్రతిమలు పెట్టుకొని ఉన్నావు అంటే కూడా వారికి భయపడి వారి ముందు ఇర్మియానే దండిస్తూ ఉన్నాడండి. జాగ్రత్తగా ఉండాలి. ఎలాగ ఉన్నాము? ఇశ్రాయేలీలు మార్పు, కానీ అందుకు వారికి కఠిన మనసు దొరికింది. యేసు ప్రభు అన్నాడండి ఒక మాట, ఎంత బాధకరమైన మాట అంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం, అది ఇప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంది నాకు. మత్తయి సువార్తలో 23వ అధ్యాయము 13 నుంచి చదువు బాబు. అయ్యో అంటే బాధతో చెప్పిన మాట. అయ్యో వేషధారులైన శాస్త్రులారా అనడం లేదు, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. ఏమంటూ ఉన్నాడు? మనుషుల ఎదుట. వీరెవరు? పరిసయ్యులు శాస్త్రులు, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, నిలబడి ప్రసంగం చేసేవారు. వాళ్ళు ఏమంటున్నాడు? ఆయన ఏమంటున్నాడు? మీరు పరలోకాన్ని మోసేస్తారు, మీరు అందులో ప్రవేశింపరు. ప్రవేశించిన వారిని ప్రవేశింపనీయరు. విన్నారా? ఎవరు చెప్పిన మాటలు తమ్ముడు? యేసు ప్రభు చెప్పిన మాటలు. ఇవి జాగ్రత్తతో బ్రతకవలెనని మనను పరిశుద్ధాత్మ ప్రియుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇవి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి మత్తయి రాసిన మాటలు. సుంకరి ఆయన 10 రూపాయలు పన్ను వేసేదానికి 40 రూపాయలు తీసుకున్నవాడు. అతన్ని చూచి రోమా ప్రభుత్వం వారు కూడా ఆశ్చర్యపడినారు. అరే, యేసు ప్రభు ఇట్టని వెంట తిరుగుతున్నాడు ఏంటి? కానీ ప్రభు అన్నాడు, నేను పాపల కొరకే వచ్చినాను కానీ నీతిమంతుల కొరకు రాలేదని ఆ మాటలు చెప్పినాడు. మెట్టుకు వీరు ఎట్లున్నారు? వేషధారులు ఉన్నారు. ఇంకొకటి నిర్లక్ష్యమే కాదు, మనం వేషధారితనం కూడా ఉండకూడదు. వేషధారితనం ఏంటి? భక్తిగా కనపడము, అసలు దేవుని కొరకు బ్రతుకు లేదు. పేరుకు అదే ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాను, జీవం అనే పేరు ఉంది కానీ నువ్వు మృతుడవే. అటువంటి పేరు తెచ్చుకోకూడదు. భద్రంగా ఉండాలి. ఇంకా చదువు 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరికి మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును, అమ్మో సముద్రమును, భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 200 నరకపాత్రునిగా చేసి, పరలోక పాత్రునిగానా ఇంకెక్కడ? నరకపాత్రునిగా. అంటే వీళ్ళు ఎక్కడికి పోతారు? నరకానికి. నా మాటలు కావి, ప్రభు యొక్క మాటలు. మీరు శాస్త్రులు, మీరు నరకపాత్రులు, వేరే వారిని కూడా నరకానికి తీసుకెళ్ళేస్తున్నారు. అయితే ఆ రోజున బూర ఊదబడి ప్రాయశ్చిత్తార్థ దినం అందుకు దేవుడు చెప్పినాడు, మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ ఇళ్లలో కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభు వచ్చి మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఇంకా మిగిలిన ఇశ్రాయేలీయులు ప్రభు మనకు చెప్పలేదా? ఆయనే మన ప్రాయశ్చిత్తార్థమైన బలి, మారు మనసు పొందుదాము అన్నప్పుడు వారికి ప్రవక్తలు ఎందరో చెప్పిన మాటలు వారి మనసులో లేవు. అప్పుడు వారు మారు మనసు. ఇవి భూమి మీద జరుగుతూ ఉన్న క్రియలు. సరే, ఇప్పుడు ద్వితీయోపదేశ కాండానికి మరలా వద్దాము. 16వ అధ్యాయము
లెక్క బాబు మనం ఎక్కడ యోహాను సువార్తలో ఉంటాం కదా 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము. 12వ అధ్యాయము 20 వచ్చి నుంచి నెమ్మదిగా అందరికీ అర్థమయ్యేటట్లు చదవాలి. ఆ పండుగలో ఏ పండుగలో? పర్ణశాలల పండుగలో. ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉంది. చూడండి, అన్యులు ఉన్నారు ఇక్కడ. మనకు తెలుసు, కానీ జ్ఞాపకం చేసుకుందాము. దేవాలయంలో అన్యులకు కూడా ఉంది స్థలము. అందుకే ఎఫెసీలకు రాస్తాడు, అది మధ్య గోడ. ఇశ్రాయేలీలకు అన్యులకు వారు కొంత దూరం వరకు రావచ్చు, మాటలు వినవచ్చు. దేవుడు ఆ కాలంలోనే కృప కనపరిచినాడు. అందుకే కొందరు అన్యులలో నుండి కూడా వచ్చినారు, ప్రభుని అంగీకరించిన. ఐగుప్తీయులు కూడా మార్చబడినారు. సరే, ఆ విషయం కాదు మనకు. గ్రీసు దేశస్తులు ఉండి చదువుబాబు. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి. సరే, ఇక్కడ క్లుప్తంగా చెప్తే ఫిలిప్పు దగ్గరికి వచ్చినారు, ఫిలిప్పు అంద్రేయ దగ్గరికి వచ్చినారు. ఇద్దరు కలిసి యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు చూడాలనుకుంటున్నారు. రావచ్చునా ప్రభువా అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు 23 అందుకు యేసు వారితో ఇట్లనే, మనుష్య కుమారుడు మహిమ మహిమ పొందవలసిన గడియ వచ్చినది. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నా గడియ ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదన్న ప్రభువు ఇక వచ్చిందండి. గెచ్చెమనే తోటలో వచ్చినాడు. చదువు. గోధుమ గింజ భూమిలో అక్కడ చూడండి, ధాన్యము గోధుమ గింజ. ఏ బాబు జాయ్సన్, అక్కడ ఇది ద్వితీయోపదేశకాండం 16-13లో అది ధాన్యం అనే కాడ కార్న్ అని ఉంటుంది కదా, ఆర్ ఇట్ ఈస్ షోన్ యాజ్ కార్న్. అదే దాన్ని ఏమంటారు జానన్న, ఈ గోధుమలు వచ్చేది మొక్క. అది ఇప్పుడు మొక్కజొన్న కంకి లాగున అది దేవుడు. సరే, చదువు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది చావాలి అంటూ ఉన్నాడండి. ఇప్పుడు గోధుమ గింజ ఎవరు? థ్యాంక్ యూ అమ్మా. యేసుక్రీస్తు ప్రభు. ధాన్యము సమకూర్చుకోవాలి. దేవుడు అప్పుడు చెప్పినాడు వాళ్ళకు, మీరు గోధుమలు కోసుకొని వచ్చినప్పుడు ధాన్యమును సమకూర్చుకోండి. ఇక్కడ యేసు ప్రభు గోధుమ గింజను తీసుకొని అది భూమిలో పడి చావకుండిన ఎడలా అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారంగా ఎట్లా విస్తారంగా ఫలిస్తుంది? ఆయన చావాలా, మృతుల నుండి లేవాలా? ఆయన అందు విశ్వాసం ఇచ్చినారు ఎక్కువ మంది. ఎంత దేవుడు ఆ రోజుననే మీరు ధాన్యమును సమకూర్చమన్నాడండి. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ చేత ఆ దినాలు మధ్యలో జరిగిపోయినాయి కదా, సమకూరుస్తున్నాడు తన పిల్లలను. ఎందుకు దేవుడు దీర్ఘశాంతం చూపుతూ ఉన్నాడు? ఇంకా ఎవరో మిగిలినారు, ఇంకా ఎవరో మిగిలినారు, ఇంకా ఎవరో మిగిలినారు. రండి 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 రండి. ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు రండి రండి యేసుని యొద్దకు రమ్మను. ఆయన రమ్మంటూ ఉన్నాడు. ఇంకా సమయం ఉంది, తలుపులు ముయ్యబడలేదు. ధాన్యము గోధుమ గింజై చనిపోయి పాతి పెట్టబడి లేచినది ప్రభు. లేచిన తర్వాత ప్రభు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, విశ్వాసం ఉంచండి. ఆయన రక్తం కార్చింది మన కొరకే, ఆయన రక్తం కురిచింది మన కొరకే. ఎందుకు? పాపము క్షమాపణ పొందటం. ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని, నీ రక్తం ద్వారా నన్ను పవిత్రపరచు. పరిశుద్ధాత్ముడు చేర్చుకుంటూ ఉన్నాడండి. గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. బాబు ఇప్పుడు 27 నుంచి చదువు.
ఇప్పుడు నా ప్రాణము నా కలవరపడుతున్నది. ప్రాణము కలవరపడుచున్నది. ఇది గెత్సేమనెలో పలికిన మాటలు. నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును, అయ్యో నేనేమందును, తండ్రి, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా ఆ, నన్ను తప్పించుము. అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చింది. ఎవరన్నా అంటారా నేను చావడానికి వచ్చినానని? మనం అందరం ఏమంటావు, ప్రభువా నన్ను సజీవ లెక్కలు పెట్టినావు, నీకు దండమయ్యా. యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి నేను చచ్చుట నీ చిత్తం. ఎంత ఆశ్చర్యం ఉందండి. హెబ్రీలకు రాస్తూ అదే మాట చూస్తున్నావు. నాకు ఒక శరీరం అమర్చినావు, ఈ శరీరములో నన్ను నేను నీ కొరకై అప్పగించుకున్నట్లు అమర్చినావు. కానీ బాధలన్నీ ఉన్నాయి దీనికి. ఇదేమి నొప్పి ఎరగని శరీరం కాదు, ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి లేకుండా ఉండేది కాదు. ఆకలి ఉంది, అన్నీ ఉన్నాయి. నేను ఆకలి కొని ఉన్నాను, నేను దప్పికొని ఉన్నాను అన్న ప్రభు. అయితే అన్నిటినీ ఓర్చుకున్న ప్రభు, తండ్రి ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని అంటే అప్పుడు తండ్రి చూడండి, తండ్రి, ఆ. నీ నామము మహిమపరచు. నీ నామము మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరచుని. దేవుడు అంటున్నాడు, మహిమపరుస్తా, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. మహిమపరుస్తాను, మహిమపరిచితిని. మరలను మహిమపరచును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. ఆకాశం నుండి వచ్చిందండి. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఆ. ఊరిమేను అనిది. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడనిది. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు. నా కొరకు తండ్రి మాట్లాడలేదు, మేము మాట్లాడుకున్నది మీరంతా వినాలి. నేను తండ్రి వద్ద నుండి పంపబడిన వాడను. నేను యోసేపు మరియకు పుట్టినవాడను, అంటే మరియా ఆత్మ ద్వారా పుట్టినవాడనే కానీ యోసేపు కుమారుడను కాను. నా తండ్రి వేరు. ఇది మీరు గ్రహించాలని తండ్రికి ప్రార్థన చేసినాను నేను. ఇంకేమన్నాడు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చాను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడు. ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడతాడు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. ఇలాగా ఇంకా చదువు. తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండినో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాడు. ఇంకో మాట జ్ఞాపకం, తీతుకు రాసిన పత్రికలో పౌలు ఏమంటూ ఉన్నాడు చూద్దాం. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, ఏంటిదైనా సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకున్నాడు. పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు మన కొరకు అర్పించుకుని. మాయం చేయలేదు, మంత్రం చేయలేదండి, తన్ను తాను అర్పించుకున్నాడండి. ఇందుకోసమే నేను వచ్చి తిని నేను అర్పించుకున్నట్టుకు వచ్చిన. ఎందుకు? మనల్ని విమోచించడానికి, మనల్ని విడిపించడానికి. అందుకే ధాన్యము దేవుడి. అందుకే చాలామంది అంటారు, కానీ కొందరు నమ్మకం ఉన్న భోజనం పెట్టినప్పుడు ప్రార్థన చేయమని మనం అనుకుంటాము. కొందరు మొక్కి తింటారండి. నన్ను అడిగితే అది మంచి అలవాటు. దేవుడిచ్చిన భోజనము తినే యోగ్యత కూడా ఉండాలండి. నేను ఒక్కోసారి అనుకుంటాను, దేవా నాకు చక్కెర అంటే ఇష్టం కానీ ఇప్పుడు తినకూడదు అంటున్నారు. తినేప్పుడు కొంత తినేయాక చాలే అని, ఇప్పుడు ఆశ ఉంది కానీ తినొద్దు అంటున్నారు. కనుక అది దేవుని యొక్క భాగ్యము. ఏమంటారమ్మా? తినగలిగిన వారు ప్రభును స్తుతించాలి. దేవా నేను ఈ చక్కెర టీ తాగడానికి ఇచ్చినందుకు స్తోత్రం చెప్పాలి. మనం చక్కెర తాగలేని పర్వాలేదు ప్రభు, ఆయన తృప్తిని ఇస్తున్నాను నీకు స్తోత్రం. ఎందుకంటే ఏది మేలైనదో అది ఆయన చేస్తాడు.
సరే, ఆ మాటలు కాదు. సరే, ఇప్పుడు మనం చూద్దాము. ద్వితీయోపదేశకాండం చదువుకున్నాం కదా. ఆ, నీ 16వ అధ్యాయం 13వ వచనంలో నీ తొట్టిలో నీ కళ్ళంలో నుండి ధాన్యము, నీ తొట్టిలో నుండి రసము అని చూచినాము. ధాన్యం గురించి చూచినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అందులో కనబడతా ఉన్నాడు. దీనికి పర్ణశాలల పండుగకు మరి ఏం సంబంధము అని మనం చూసినప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి చదువునైనా. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఎత్తైన ఒక స్థలానికి, యేసు అంటే ఇప్పుడు అది మనము ఊహిస్తాము ఎట్లా. యేసుక్రీస్తు ప్రభు పేతురు, ఎవరెవరిని, యాకోబు, యోహాను ఎత్తైన స్థలానికి తీసుకుపోయినాడు. తీసుకుపోయి ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంటే భూమి మీద మనుషునిగా ఉన్నవాడు తను తాను భూమి మీదనే పరలోకవాసిగా కనపరుచుకుంటూ ఉన్నాడు. తన్ను తాను పరలోకవాసిగా కనపరుచుకుంటున్నాడు. ఎందుకు? పర్ణశాలల పండుగకి దేనికంటే పర్ణశాల పండుగలో మనము కూడా నిత్యత్వంలోకి మార్చబడతాం. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలనకు పోతాము. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ తను తాను కనపరుచుకుంటూ ఉన్నాడు. ఎలా కనపరుచుకున్నాడు? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించేది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి, చాలు బాబు, మోషే ఏలియాలు కనబడుతూ ఉన్నారండి. యేసు ప్రభువు రూపాంతరం పొంది కనబడతా ఉన్నాడు. మోషే ఏలియాలు ఉన్నారు. ఎందుకు? వీరు క్రీస్తునందు మృతులైన వారు సజీవులై నిలిచియుండు వారు. మోషే క్రీస్తునందు మృతులైన వారిని చూపుతా ఉన్నాడు. ఏలియా సజీవులై మార్చబడే వారిని చూపుతా ఉన్నాడు. ఎవరెవరు చూస్తూ ఉన్నారు? పేతురు, యాకోబు, యోహాను చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు కనపరుస్తున్నాడు. రేపు 1000 ఏళ్ల పరిపాలన ఎట్లుంటుంది? అక్కడ పర్ణశాలల పండుగ ఎందుకు వారికి చేయమని చెప్పినాడు అంటే, దానికి వెళ్దాం, మనకు టైం ఉంటుందో నేను చెప్పలేను. ఎందుకంటే 4కు మనము ఖాళీ చేయాలి. అక్కడ కూడా దేవుడు, మీరు ఐగుప్తు నుంచి వచ్చినారు కనుక వెళ్దాం, అక్కడికి కూడా వెళ్దాము, జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాడు. ఇక్కడ వీరికి కనపరుస్తున్నాడు. ఎట్లా? పేతురు, యాకోబు, యోహానులు యేసుక్రీస్తు ప్రభు మార్చబడుట, మోషే, ఏలియాలు వీరు ప్రతినిధులుగా ఉన్నారు. అంటే ఎవరికి? క్రీస్తునందు మృతులైన వారి కొరకు కనబడతా ఉన్నాడు మోషే, సజీవులై నిలిచి ఉండే వారి కొరకు కనబడతా ఉన్నాడు ఏలియా. వీరు ఇట్లుండగా అర్థం ఏంటి? రేపు మనం కూడా ప్రభు యొద్ద నిలబడినప్పుడు 1000 ఏళ్ల పరిపాలనకు వెళ్ళకంటే ముందు ఇట్లా ఉంటాము. ఇంకా ఏం జరిగింది? 4వ వచనం. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. ఆ మాట చూడండి. పేతురు, యాకోబు, యోహానులు శరీరంలోనే ఉన్నారు. వీరు ఎవరిని చూపుతా ఉన్నారు? వీరు ఇశ్రాయేలీలు ఈ భూమి మీద ఉండే వారిని చూపుతా ఉన్నారు. దేవుని పిల్లలే కానీ వారు ఇశ్రాయేలీలను చూపుతా ఉన్నారు. గనుక వెంటనే పేతురు ఏమంటున్నాడు? ఇక్కడనే గుడారాలు ఏర్పరుస్తూ అంటున్నాడు, పర్ణశాలలు ఏర్పరుస్తాం అంటూ ఉన్నాడు. మరలా చదువు బాబు ఆ మాట. ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుదని, పర్ణశాలలు కడతాము అంటూ ఉన్నాడండి. అంటే పేతురు జ్ఞాపకం వచ్చింది. పర్ణశాలల పండుగ ఎందుకు దేవుడు చెప్తూ ఉన్నాడు? మనము
ఎట్లా ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు నాయకత్వములో మనం ఎట్లా ఉండబోతాము పర్ణశాల. కానీ ఇంకా యేసుక్రీస్తు ప్రభు రాలేదు, అది జరగబోయే సంగతి. వారికి మాత్రం కనపరుచుకుంటూ ఉన్నాడు. గనుకనే ఒకటి పేతురు తన పత్రికలలో యేసుక్రీస్తు ప్రభువును చూచిద్దాము, ఆయన పునరుత్థానం గురించి అది ఎక్కువ రాయలేదు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువు బాబు. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను వినండి. చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. వినారా? కల్పన కథలతో కానీ ఏమన్నాడు? చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని కానీ ఆయన రాకడను. అంటే ఈయన దృష్టి ఎక్కడుందండి? యేసుక్రీస్తు ప్రభు రాకడ, పర్ణశాలలు కట్టబోయేది, దేవుడు చెప్పిన మాటల నెరవేర్పు, ఆయన మార్పు పొందబోతాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ఏమంటున్నాడు? ఆయన రాకడను మేము తెలుపలేదు కానీ ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అన్న శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతరపు కొండ అని పేరు. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై మేము ఆయనతో ఉంటిమి, వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. విన్నారా? అవి ఈయన మనస్సులో నిలబడిపోయినాయండి. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టెను, ఈయన క్రీస్తు అని దూత ద్వారా చెప్పబడిన మాట లూకాసు వార్తలు వింటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడే రక్షకునిగా ప్రకటింపబడినాడు. వేవేల సైన్య సమూహము గణపరిచి వెళ్ళిపోయినారు. ఇప్పుడు పేతురుకు తన మనసులో నిలబడిపోయింది ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. ఇది ఆయనకు గట్టిగా నిలబడిపోయిందండి. యేసు ప్రభు యొక్క రాకడ, ఆయన గురించి పునరుత్థానం అవన్నీ చెప్పినారు అపొస్తలుల కార్యాలలో. కానీ మెట్టు నిలబడిపోయినది ఇది. అందుకేమన్నాడు? ఇంకా చదువు బాబు. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకో చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. లక్ష్యం ఉంచండి అంటూ ఉన్నాడండి. మలాకి రాస్తున్నాడు, ఆయన నీతి సూర్యుడు, ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజేయును అన్నాడండి. కావున మీరు క్రొవ్విన దూడల వలి గంతులు వేయచ్చు పరిగెత్తెదరు అన్నాడండి. నీతి సూర్యుడు వేకోచుకగా వచ్చినప్పుడు కనబడినప్పుడు ఆయన జననమై మొదటిసారి శిలువలో మేకులతో కొట్టబడినాడు. ఇప్పుడు అట్లా కాదు, నీతి సూర్యుడిగా రానై ఉన్నాడు. అక్కడ ఇక వెలుగు అవసరం లేదు. సరే, చెప్పవలసిన మాటలు ఇంకా ఉన్నాయి. యోహాను సువార్తలోకి మనం వస్తే, యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో కూడా 7వ అధ్యాయంలో 8వ వచనం నుంచి చదువు బాబు. సోదరులతో చెప్తూ ఉన్నాడు, మీరు పండుగకు వెళ్ళండి. అది ఇదే పర్ణశాలల పండుగ. నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు కనుక వారితో నేను పండుగకు వెళ్ళను అంటూ ఉన్నాడండి.
కనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఆ, ఆయన వారితో ఇలాగ చెప్పి గలిలయలో నిలిచిపోయాను. ఆ, అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఉమ్, ఆయన కూడా బహిరంగంగా వెళ్ళగా వెళ్ళినాడు. 14వ వచనం. సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండారు. పండుగలో సగమైనప్పుడు దేవాలయంలో బోధిస్తూ ఉన్నాడు. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చానని చెప్పుకొని అక్కడ చెప్తూ ఉన్నాడు. కానీ ఆ పండుగలో ప్రభు బయలుపరిచిన సత్యము ఒకటి చూద్దాం. 12వ వచనం, మరియు జనసమూహములలో ఆయనను గురించి 8వ అధ్యాయం 12వ వచనం. లేదన్నా, మరలా యేసు మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇంకొక మాట చూద్దాం. ఇదే 7వ అధ్యాయంలోనే 37వ వచనం. ఆ పండుగలో మహాదివ్యమైన దినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఈ మాట ఇంకా చదువు బాబు. నా యొద్ద విశ్వాసం నుంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు తను తాను జీవజల నదిగాను ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖన చెప్పినట్టు వారి కడుపులో జీవజల నదులు పారును. వారికి పర్ణశాలల పండుగలో వాడుక నీళ్లు అక్కడక్కడి నుండి తీసుకొని కుండలలో తెచ్చేది. వారితో చెప్తూ ఉన్నాడు, మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఈ పండుగలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ముందు జరగబోయేది ఏం జరగబోతుందో దానిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. సరే, ఇప్పుడు లేవియా కాండము 23వ అధ్యాయానికి వస్తాము. లేవియా కాండము 23వ అధ్యాయం. లేవియా కాండము కొంచెం త్వరగా చెప్పినట్టు ఉంటుంది, క్షమించండి. లేవియా కాండము 23వ అధ్యాయము 36 నుంచి చదువు బాబు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడి క్షమించు బాబు, 39 నుంచి చదువు. సరే. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. ఇక్కడ ఒక మాట మనం విన్నాం ద్వితీయోపదేశ కాండములో. ధాన్యమును కళ్ళంలో నుండి రసమును విన్నాం కదా. రసం అంటే ద్రాక్ష రసం. ఒకటి దేవుని పిల్లలకు కలిగే మేలు, ఆశీర్వాదము. 2 దేవుని నమ్మని వారికి ఏం కలుగుతుంది? ప్రకటన గ్రంథము చూద్దాం, చూడండి. కొందరు నిద్రపోతా ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. పర్వాలేదు, ఎందుకంటే మీ అందరికంటే నేనే ఎక్కువ తిన్నా అసలు నిజం చెప్పాలంటే. ప్రకటన గ్రంథము 7వ లేక 14వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు మరి ఒక దూత దేవాలయం నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది. ఏమంటున్నాడు ఇక్కడ? పైరు పండినది అని వింటూ ఉన్నాం. ఏ పైరు ఇది చూద్దాం. కోతకాలం వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేగా భూమి పైరు కోయబడు. ఇంకొక దూత పరలోకమందున ఆలయంలో నుండి వెడలి వచ్చేది, ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండేది. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చేది, ఇతడు అగ్ని మీద అధికారం పొందినవాడు, ఇతడు వాడిన కొడవలి. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి కూడా మనం విన్నాం. ఎలాగో ఒక దూత కొడవలి కలిగి ఉండగా యేసుక్రీస్తు ప్రభు బలిపీఠం దగ్గర నుంచి వచ్చానని అతడు వాడిగైన
మరి యొక్క దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం పొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గల వానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు పోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలపట త్రొక్కబడెను. 100 కోసల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించింది. అర్థమైందా? 100 కోసులు అంటే ఇంచుమించు 200 మైళ్ళు. అంతవరకట గుర్రముల కళ్ళెం అంటే అర్థమైందా? గుర్రము నాకంట కూడా ఎత్తుంటాయి సుమారు. కళ్ళెం అంటే నోటికి అంతవరకు రక్తం పారిందంట. మరలా చెప్తాను, ఎంతవరకు? 200 మైళ్ళ దూరం. దేవుని కోపము సామాన్యమైనది కాదు. ఇప్పుడు ఆయన ప్రేమామయుడు. సమయం అయిపోయిన తర్వాత ఆయన చేసిన వాగ్దానాన్ని అంగీకరించకపోతే ద్రాక్ష తొట్టిలో తొక్కినట్లు వీరిని అందరినీ నాశనం చేయనై ఉన్నాడు కొడవలితో. రక్తం వారిది ఎంతవరకు వస్తుందట? 200 మైళ్ళ దూరము గుర్రెముల కళ్ళెము యొక్క ఎత్తు పారును అంటూ ఉన్నాడండి. కనుక దేవుడు ఆ రోజే చెప్తూ ఉన్నాడు, కళ్ళములో నుండి ధాన్యమును, మీ పొలములలో నుండి ద్రాక్ష రసమును, ద్వితీయోపదేశకాండం 16-13 చదువుకున్నాం. దీనిలో వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు పర్ణశాలల పండుగ గురించి. ఎట్లా? లేవియ కాండము 23వ అధ్యాయము 39వ వచనం. అయితే 7వ నెల మొదటి దినం ఏం చేసినారు? ఒక్కసారి జ్ఞాపకం. 7వ నెల 10వ దినంన మీరు 7వ నెల మొదటి దినం ఏం చేసినారు? బూరలు తిన్నారు. 10వ దినం ఏం చేసినారు? ఆ బూరలు తిన సంగతి 23వ వచనం ఉంది. 10వ దినాన్ని ఏం చేసినారు? జ్ఞాపకార్థ దినం. అవి ఒక్కొక్క దినం. 5 దినాలు అయిన వెంటనే దేవుడు పర్ణశాలల పండుగ చెప్తున్నాడు. ఇది నిలబడి ఒకవేళ ఆలోచన చేస్తే దేవుడు ఈ 2 పండుగలది చెప్పలేదు మీరు తప్పక ఉండాలి అని. ఇప్పుడు దూరం నుంచి యెరూషలేముకు ప్రయాణం చేయాలి, మీరందరూ పరిశుద్ధ సంఘంగా కూడి రావాలన్నాడు. ఇది నా తాత్పర్యము, ప్రభు క్షమించుగాక ఒకవేళ కాకపోతే. వారు అయినా ఈ పండుగలు కూడా వచ్చి ఉంటారు నియామక కాలాలు. లేక ప్రయాణాలు ఒకవేళ చేసేది సదుపాయాలు ఉండి వచ్చి ఉంటే పర్వాలేదు. లేకపోతే పర్ణశాలల పండుగ కొరకు వారు తప్పక రావాలి. పెంతెకొస్తు పండుగలో తప్పక రావాలి. మరి ఇక్కడ ఇలాగ వచ్చినారు. సరే, వచ్చిన వారు ఏం చేస్తూ ఉన్నారు? 40 వచనం. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మంటలను, గుంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడని యెహోవా సన్నిధిని ఉత్సహించమన్నాడండి. పర్ణశాలలలో ఉత్సహించేది ఉండాలి. స్తుతి. ఏంటి ఈత చెట్లు చూపుతున్నాయి? వారికి దేవుడు అనుగ్రహించిన జయ జీవితం. వారి శత్రువులను ఓడించి వీరికి దొరికిన జయ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకొని అందుకు మీరు లేక ఇంకా చదువు, అప్పుడు ఆ తర్వాత మరలా నేను చెప్తాను. అట్లు మీరు 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరంలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. పర్ణశాల పండుగ ఎందుకు చేస్తూ ఉన్నాడు దేవుడు? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడి. దేవునిని జ్ఞాపకం చేసుకోవడం.
యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకోవడం మనకు మాదిరి. నేను ఈరోజు ఏం పోతా గుడికి, నేను ఈరోజు నాకు ఏది ఉంది, ఆ పని ఉంది, సాకులు సొడ్డులు ఇవన్నీ అపవాది కలిగించేటివి. ఎట్లా నేను వెళ్ళగలుగుతాను అనేది అప్పుడు శబాష్ దేవుడు అదే చెప్తాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏది చలో ముందు మీరు పర్ణశాలలు కట్టండి. పేతురు అన్నాడు మేము ఇక్కడ గుడారాలుగా పర్ణశాలలు కడతామని. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు మీరు కట్టండి. వేటితో కట్టాలి? ఈత చెట్లతో కట్టండి. ఖర్జూరపు చెట్లతో వారు ఒసన్నా ఒసన్నా అని చెప్పి ప్రభు ఈ చెట్లు ఏవి చూపిస్తూ ఉన్నాయి? జయ జీవితాన్ని చూపిస్తాయి. జయము ప్రభువా నీకు. ఇప్పటికి ఇక్కడ కూడా చూస్తాం అనుకుంటా, నేను మట్టలాదివారం అంటారు. ఆ మట్టలిచ్చి సిఎస్ఐలో చూసింటారు అనుకుంటా, నేను చూసిన అవి మట్టలిచ్చి అంత గుడి చుట్టూ తిప్పి మట్టలు పట్టుకొని అంటే ఈ వాడుకు చొప్పున. నేను అది తప్పనను రైట్ అను అవసరం లేదు అంట. కానీ దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు మీరు ఆ చెట్లను చేయండి. పిల్లలు అడుగుతారు డాడీ ఎందుకే ఇవి? అరే మనల్ని దేవుడు అట్లా నివసింపజేసినాడు. ఎక్కడి నుంచి వచ్చినాము? ఐగుప్తు నుంచి తెచ్చినాడు రమణలను. అట్లా జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు. మరి అంతేగాక మనల్ని ఎంతమంది చేతిలో నుంచి కూడా జయింపజేసినాడు, విజయం ఇచ్చినాడు. అమాలేకీయులు మన మీదకి యుద్ధానికి వచ్చినారు, యుద్ధం చేసి వారిని ఓడగొట్టినాము. మనము ఓగు లాంటి అనేక పెద్ద పెద్ద రాజులు వచ్చినారు మనకు ఎదురుగా, అందరినీ ఓడించగలిగినాం. ఇది జయ జీవితము. మరి మనకు మన క్రీస్తు న్యాయపీఠం ఎదురు అయిపోయిన తర్వాత పరలోకములో జయ జీవితము. పెళ్లి కుమార్తెగా సిద్ధపడి, విన్నారా? అన్నీ అయిపోయినాయి. పెళ్లి కుమార్తెగా సిద్ధపడి పెళ్లి కుమారుడు, మనం పాడుకుంటాం కదా పెళ్లిలో, పెళ్లి కుమారుడు క్రీస్తుని పోలి. అసలు పౌలు అన్నాడు ఈ పెళ్లి జరిగేదే ఆ మర్మము తెలియపరచడానికి. పరలోకంలో పెళ్లి జరగదు. మరి భూలోకంలో క్రీస్తు ప్రభు యొక్క పిల్లలు అభివృద్ధి కావాలి, ఎక్కువ మంది సమకూర్చబడాలి. కళ్ళంలోని ధాన్యము, ఆ ద్రాక్ష రసం యొక్క రసము ఇవన్నీ సమకూర్చబడాలి, చేర్చబడాలి, కూర్పు కావాలి. అందుకు పర్ణశాలల పండుగ జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇది ఆఖరు పండుగ. ఈ పండుగ అయిపోయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఇక అయిపోయింది. క్రీస్తుతో కూడా సదాకాలం అది నిత్యత్వానికి ఉండేది. ఇక మనం క్రీస్తుతో ఉంటాం. అప్పుడు కొన్నిసార్లు డౌట్ వస్తుందని అనుకున్నాం కదా, ఏం చేస్తాము కాలకాలము, ఏం చేస్తాము? ఇది జ్ఞాపకం వస్తుంది. ప్రభువా నీవు నా జీవితంలో ఫలాన్ని చేయలేదా? నేను ఇట్లుండగా ఇప్పుడు ఏమవుతుందంటే ఏవో కొన్ని జ్ఞాపకం వస్తాయి, పుట్టుక నుండి జ్ఞాపకం రావండి. అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. జై ప్రభువా నీకు జై. నువ్వు 20 సంవత్సరాలు బతికినా, 30 సంవత్సరాలు బతికినా, 40, 50, 60, 70 ఎన్ని సంవత్సరాలు, అవన్నీ నీ జ్ఞాపకం వస్తాయి. అన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్తుతిస్తూ ఉంటాం. అన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్తుతిస్తూ ఉంటాం. అది స్తుతి. స్తుతి మరపు లేకుండా ఉండాలి. స్తుతి కృతజ్ఞతతో కూడినది. స్తుతిలో ఊరిక పూజారి మాట్లాడినట్టుగా టట కాదు, మనస్ఫూర్తిగా దేవా మాకు ఇది చేస్తేవి, నీకు స్తోత్రములు. సరే, ఇంకోటి మనం అక్కడ చూస్తున్నాం, ఈత చెట్లే కాదు, ఇంకేమన్నాడు? కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లు అన్నాడండి. ఇవి మన దుఃఖ దినాలు. అయ్యో ప్రభువా, నేను చెప్పలేని బాధ నొంది తినే. అప్పుడు కంటి నీరు గారుస్తే ఎవరు తుడుస్తారు? దేవునికి స్తోత్రం. అవి అనుకుంటే నాకు గగ్గిరు పుడుతుందండి. యేసు ప్రభు వచ్చి తుడుస్తాడండి. ఎట్లుంటుంది మనం ఏడుస్తూ ఉంటే ఆయన వచ్చి తుడిచినవి. ఇప్పుడు
మార్తా మరియా సహోదరుడు లాజరు చనిపోయినాడు. లాజరును లేపుతాడు. అయినా మరియా ఏడుస్తూ ఉంది. యేసు ప్రభు తుడుస్తూ ఉన్నాడు, ఆయన ఏడుస్తూ ఉన్నాడండి. ఇది ఆశ్చర్యం కాదా? అక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ కాలువల యొద్ద నుండి ఇవి జ్ఞాపకం చేస్తాయట. ప్రభువా నన్ను కాపాడితివా. మన జీవితకాలం అంతా ఈ పర్ణశాలల పండుగలో ఆయనను జ్ఞాపకం చేసుకొని అక్కడ మనం ఇక్కడ ఇశ్రాయేలీయులు ఈ భూమి మీద వీరేం చేస్తారు? వీరు కూడా మార్చబడిన వారై దేవాలయములో. ఇక్కడ 2 మాటలు చెప్పాలి నేను. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము, అది ఆఖరి అధ్యాయమేనా? 14వ అధ్యాయము 16వ వచనం. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో ఇక్కడ అన్యజనులు కూడా ఉన్నారు. అసలు ఇంగ్లీష్లో నేషన్స్ అని ఉంది, దేశాలు. దాని ఉద్దేశము నమ్ముకున్న వారు అక్కడ కూడా ఉన్నారు. ఏది? లోకరీతిగా యేసుక్రీస్తు ప్రభువుని బట్టి కాక ఇశ్రాయేలుల వలె. యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ శేషించిన వారు సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా యెహోవాను రాజునకు మొక్కుటకు పర్ణశాల పండుగ ఆచరించుటకు ఏటేటా వస్తారు అని భూమి మీద జరగబోయేటి. ఇది పరలోకంలో జరగబోయేది. అది 1000 ఏళ్ల పరిపాలన అప్పుడు ఇక్కడ జరిగేది. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత అందరు ఏకమవుతారు. అది నేను ఇప్పుడు చెప్పగానే పర్ణశాలల పండుగకు ఇంత మటుకు చూద్దాం. నెహెమ్యా కూడా దీన్ని చేయిస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్లు వారు వస్తారు. చరిత్ర గ్రంథాలు. నెహెమ్యా 8వ అధ్యాయము 13 నుంచి చదువు బాబు. 2వ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును యాజకులను లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రి అయిన యజ్రానకు కూడి వచ్చిరి. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవకాలం, వినండి, 7వ మాసపు ఉత్సవ కాలమందు. ఏ కాలం అట అది? ఏ కాలము? ఉత్సవ కాలం. ఉత్సవ కాలం అంటే సంతోషము. 7వ మాస ఉత్సవకాలంలో ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసం చేయవలెనని రాయబడి ఉండుటకను. అప్పుడు చూసినారట అండి. యేసు దేవుడు ఎందుకు చెప్పినాడు ఆ మాటలు? అప్పుడు కనపడినాయి వాళ్ళకి. అంతవరకు కొంత నిర్లక్ష్యం చేసినారు. కనపడగా ఏం చేసినారు వారు? మరియు వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసినది ఏమనగా, మీరు పర్వతానికి పోండి, ఒలివ చెట్ల కొమ్మలను, అడవి ఒలివ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి ఎట్లు వ్రాయబడినట్టుగా. దేవుని మాటలు నిశ్చయమైనవి. మనము దాన్ని నెరవేరిస్తే పొందే ఆశీర్వాదాలు ఊహించలేము. కానీ మనం ఏం చేస్తారే, చూద్దాం, ఏం పర్వాలేదు, ఈయన ఎప్పుడు వాగుతూనే ఉంటాడు, మనది మనం చేద్దాం. మనం ఎట్లా చేయాలన్నా అట్లనే పోదాము. ఆడ విని బాగుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? వ్రాయబడినట్టుగా పర్ణశాలలు కట్టవలను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములోను నీటి కుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము కుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని, వినండి, నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగూ చేసి ఉండలేదు.
అప్పుడు వారికి పుట్టెను. దేవునికి స్తోత్రం అండి. చేయనప్పుడు ఏవి ఎట్లున్నారు, ఇప్పుడు చేస్తే దేవుని మాటలు, అరే ఏంటయ్యా ఈయన ఎప్పుడు ఇది చేయి అది చేయి ఇట్లా అంటాడు, మమ్మల్ని పొడిచినట్టు అంటాడు, దేవుడు కోప్పడంటే ఈయన ఎప్పుడు కోప్పడతాడు. కానీ దేవుని మాటలకు విధేయులమైతే ఆయన అందుకే అన్నాడు కదా, మీరు పరీక్షించి చూడండి, ఆకాశపు వాక్యంలో కూడా పట్టజాలవని రాస్తూ ఉన్నాడండి. సరే ఇక చదువు బాబు. ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడదినము వరకు అనుదినము ఇదియుగాక మొదటి దినం మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథము చదివి వినిపించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు, ఇక్కడైతే ఉత్సవము లేక పండుగ, పర్ణశాలల పండుగ 7 దినములు ఆచరించిన తరువాత విని చెప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొని 8వ దినం ఆఖరు. ఇక 8వ దినం అయిపోయిన తర్వాత నిత్యత్వం 1000 ఏళ్ల పరిపాలన కూడా అయిపోతుంది. ఈ పర్ణశాలలు కూడా నాకు టైం లేదు కనుక చాలిస్తూ ఉన్నాను. అవి కట్టడం ఎట్లా కట్టమన్నాడు, ఆకాశపు చుక్కలు కూడా కనుక్కోవాలి, కనపడాలి. మీరు పర్ణశాలలో కూర్చున్నప్పుడు మీ సంతోష సమయము రావాలి, దుఃఖకాలం సమయం రావాలి, ప్రభు యొక్క ఆదరణ మీకు తోడుగా ఉండాలి. మనకు సంతోషము రాక మానదు, దుఃఖము రాక మానదు. దుఃఖం వస్తే ఆయన మీద నిష్ఠూరము, మేము గుడికి కూడా రాము, మేము వారితో మాట్లాడడం వీళ్ళతో మాట్లాడడం. నువ్వెవరు, నీ జీవం ఏపాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వాడు అయిన దానవు, నిత్యుడైన దేవునిని నిర్లక్ష్యం చేయడానికి నువ్వు ఏ పాటి వారం. అదే కాకున్నాడు, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం అనుకురు వరలారా, రేపేమి సంభవించు. మేము డబ్బు ఎట్లా సంపాదించుకోవాలి, మేము దీన్ని ఎట్లా పోగు చేసుకోవాలి, దాన్ని ఎట్లా పోగు చేసుకోవాలి, రేపేమి సంభవించడం తెలియనా. కనుక ఇది అది దేవుని చిత్తమైతే చేద్దామని అనుకోండి అంటూ ఉన్నాడండి. నేను చెప్పేటి దండిగా ఉన్నాయి కానీ చాలు దేవుని మాటలు. ఇక మరలా మనం ఆదివారం రేపు రావాలి 1:30కు. అరే ఇదము అందరం తృప్తిగా భోజనం చేసినాం కనుక రేపు కొంచెం ఖాళీగా వస్తాం. కనికరం గల మా ప్రభువు తండ్రి, భోజనం తర్వాత మా ప్రభువు మాకు ఇచ్చిన తలంపులకై నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను ప్రతి కుటుంబంలో కావాల్సిన ఆరోగ్యంతో భద్రపరిచి మహిమ పొందమని, మరొకసారి ఆదివారం మమ్మల్ని సిద్ధపరచమని, తగిన సమయానికి రాగలుగున్నట్లు అనుకూలపరచమని, ఎవరికేంటి తొందరలకు గురి కాకున్నట్లు కాపాడి మహిమ పొందమని, చేసిన మేళ్లకై నిన్ను బహుగా స్తుతిస్తూ ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్.